నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. ప్రేమగా ఎన్నో నాటకాలు, లోలోన పగతో మరెన్నో బూటకాలు, ద్రోహం వంచనతో ఒక అమ్మాయి జీవితంపై ఒకడు మరణ శాసనం రాశాడు. కోర్టు ఆ కిరాతకుడికి శిక్ష విధించింది. ఖమ్మం జిల్లాలో సంచలనం క్రియేట్ చేసిన తేజస్విని దారుణ హత్య కేసులో అసలేం జరిగింది? బాధిత కుటుంబానికి కోరుకున్న న్యాయం దొరికిందా? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఖమ్మం జిల్లా రాతికొండ ప్రాంతం చూడటానికి సినిమా షూటింగ్లకు అనువైన ఏరియాలా ఉంటుంది. కానీ అక్కడే ఊహించని విధంగా పోలీసులకు కనపడిన ఓ శవంతో ఓ కన్న తండ్రి గుండె అల్లాడిపోయింది. కన్న తల్లి శోకం నింగిని తాకింది. సత్తుపల్లి కొత్తలంకపల్లి గుట్టల్లో ఆ రోజు అసలేం జరిగింది? ప్రేయసి పాలిట రాక్షసుడిలా మారిన నితిన్ ఆ రోజు ఏం చేశాడు? చరిత్రలో కొన్ని ఘటనలు అగ్ని ఆరదు, పురుగు చావదన్నట్లుగా నిత్యం రగులుతూనే ఉంటాయి. ఎప్పుడు తలచుకున్నా అలజడి రేపుతూనే ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడల్లా గుండెలు అదిరిపడుతూ ఉంటాయి. ఒక్క దారుణంపై వేల గొంతుకలు ఏకమై ఎలుగెత్తిన సందర్భాలెన్నో. తెలంగాణలో అలా ఎగసిపడిన ఘటన తేజస్విని అనే యువతి దారుణ హత్య. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించింది కోర్టు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గుట్ట ప్రాంతంలో 2018లో జరిగిన హత్య కేసులో నిందితుడు నితిన్కు జీవిత ఖైదు విధించింది సత్తుపల్లి కోర్టు. కోర్టు తీర్పుతో మరోసారి లంకపల్లి హత్యపై చర్చ జరుగుతోంది. నాటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. తేజస్విని ఎలా చంపాడు? ఎలాంటి పథకంతో ప్రాణం తీశాడు? తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలేంటన్న ఆలోచనలు మరోసారి అందరి మదిలో మెదులుతున్నాయి. పోలీసుల వాహనాలు స్పీడ్గా వస్తున్నాయి. అంతకుముందెన్నడూ పోలీసులు అక్కడికి అలా వెళ్లలేదు. అందుకే స్థానికులు కూడా పరిగెత్తుకుంటూ అటువైపుగా వెళ్లారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి శివారు ప్రాంతమే రాతికొండ. సినిమా షూటింగ్ల స్పాట్గా ఉన్నట్లుంటుంది. ఇదే మర్డర్ స్పాట్గా మారింది. ఓ అమ్మాయి డెడ్ బాడీ ఉంది. ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఆమె అంత కసి తెప్పించింది? అసలు మ్యాటర్ ఏంటి అంటూ కలకలం రేగింది. తేజస్విని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గంగారాం పాలిటెక్నిక్ కాలేజీలో చదివేది. అదే ఊరికి చెందిన నితిన్ కూడా 2016 జూన్ నెలలో అదే కాలేజీలో చేరాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు హ్యాపీగా చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరిది పాలిటెక్నిక్ అయిపోయింది. ఖమ్మంలోని ఓ కాలేజీలో అప్పుడే నితిన్ బీటెక్ స్టార్ట్ చేశాడు. ఫెయిల్ కావడంతో తేజస్విని ఇంటి దగ్గరే ఉండేది. అయినా ఇద్దరి మధ్య దూరాన్ని సెల్ ఫోన్ తగ్గించింది. వీలు కుదిరినప్పుడల్లా కబుర్లు చెప్పుకునేవాళ్లు. టైం దొరికితే సరదాగా గడిపేవాళ్లు. ఇలా సాగిపోతున్న సమయంలోనే సడన్ గా వీళ్ల ప్రేమాయణంలోకి ఓ రాకాసి దూరింది. అనుమానమనే పెనుభూతం ఎంటర్ అయింది. వీరి ప్రేమ జీవితంలోకి అనుమానమనే మందులేని మనోవ్యాధి ప్రవేశించింది. ఇంకేముంది, అది రానే రాకూడదు. ఒక్కసారి వచ్చిందో ఎలాంటి సంబంధాన్నైనా తెంచి పారేస్తుంది. అది దాని దమ్ము. అందుకే అయితే అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలి, లేదా దాన్ని కంట్రోల్ చేసుకుని అర్థం చేసుకోవాలి. లేదంటే ప్రమాదం. ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో తెలీదు. ఇక్కడ అదే జరిగింది. ఇద్దరి మధ్య సెల్ ఫోన్ టాక్స్ ఉన్నా కూడా చదువు కోసం ఇద్దరూ దూరంగా ఉండడంతో ఇది నితిన్కు కాస్త కష్టంగా మారింది. అదే టైంలో తేజస్విని తన బంధువులకు చెందిన మరో అబ్బాయితో మాట్లాడుతోందన్న అనుమానంతో నితిన్ నలిగిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రగిలిపోయాడు. టోటల్గా తట్టుకోలేకపోయాడు. ఇదే మాట తేజస్వినితో కూడా చెప్పాడు. అయ్యో నితిన్, అతడు మా రిలేటివ్స్, మాట్లాడితే తప్పేముంది? అయినా మన మధ్య ఉన్న ప్రేమ వేరు కదా, తప్పుగా ఎందుకు అనుకుంటావు అని తేజస్విని ఎంతో నచ్చజెప్పింది. అనుమానం ఎందుకు అంటూ సర్ది చెప్పింది. ఇవేవి నితిన్ చెవికెక్కలేదు. అనుమానపు దెయ్యం తేజస్విని మాటల్ని నితిన్కు అర్థం కానివ్వలేదు. చిన్న విత్తనంగా మొదలైన అనుమానం కాస్త నితిన్లో ఒక చెట్టంతా ఎదిగింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తేజస్విని మోసం చేసిందని తనకు తాను ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పటినుంచి తేజస్వినిపై కక్ష పెంచుకుని తనకు దక్కనది ఇంకొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక ఏదో ఒకటి చేసేయాలనుకున్నాడు. తేజస్వితో అంతవరకు ఎంతో ఆత్మీయంగా ఎంతో హ్యాపీగా ఉన్న నితిన్ ఉన్మాదిగా మారాడు. అప్పుడే నితిన్కు మరో దుష్ట ఆలోచన తట్టింది. అదే తేజస్విని హతమార్చాలన్న కుతంత్రం. సినిమాల ప్రభావమో తనకు తానే ఉన్మాది అయి ఆలోచించాడో కాని పక్కా స్కెచ్ వేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకూడదు, పోలీసులకు తాను చిక్కకూడదని అనుకున్నాడు. పైపైన ప్రేమ మాటలు వల్లెవేస్తూ లోలోన కుట్రలు అల్లాడు. ఒక్కసారి తనతో పాటు తేజస్విని బయటకు వస్తే చాలు అనుకున్నాడు. ప్రేమలో ఉన్నప్పుడే అనుమానపు పెనుభూతం అతన్ని ఆవహించింది. వాటిని నివృత్తి చేసుకొని పరిపూర్ణ ఆలోచనతో ప్రేమను మరో మెట్టు ఎక్కించాల్సిన నితిన్
ఏకంగా ప్రేయసి ప్రాణాన్నే కోరుకున్నాడు. యుద్ధ తంత్రంలా కుతంత్రమల్లాడు. సరైన సమయం కోసం నితిన్ ఎదురు చూశాడు. ఎందుకంటే అప్పటిలాగా ఇద్దరూ కలిసే పరిస్థితి లేదు. అందుకు కారణం తేజస్విని పాలిటెక్నిక్ ఫెయిల్ అయి ఇంటి దగ్గరే ఉండేది. అందుకే తేజస్విని ఇల్లు వదిలి బయటకు వచ్చేది కాదు. తనను కలవాలంటే నితిన్కు కష్టమయ్యేది. ఎలాగైనా తేజస్విని మీట్ అయి ఆమెను హతమార్చాలని డిసైడ్ అయిన నితిన్ 2019 ఆగస్టు 24న సత్తుపల్లిలోని తాతయ్య ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటల నుంచి తేజస్వినికి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు నితిన్. సిగ్నల్ ప్రాబ్లంతో తేజస్విని ఫోన్ కలవలేదు. చివరికి 1 గంట తర్వాత తేజస్విని ఫోన్ కనెక్ట్ అయింది. అప్పుడు తేజస్వినితో మాట కలిపాడు. నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో తేజస్విని సాయంత్రం చెబుతా అని సమాధానం చెప్పింది. దీంతో నితిన్ ఎలాగైనా అదే రోజు తేజస్విని కలిసి చంపేయాలని మరింత కసిగా నిశ్చయించుకున్నాడు. అప్పట్నుంచి తేజస్వినికి మధ్య మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఆమె మనసు మారకుండా సాయంత్రం వరకు ఎంగేజ్ చేశాడు. సాయంత్రం 6 గంటల సమయంలో తేజస్వినికి మళ్లీ ఫోన్ చేసి కలిసే టైం చెప్పమని నితిన్ కోరాడు. దీంతో తేజస్విని రాత్రికి కలుసుకుందామని సత్తుపల్లి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేయాలని నితిన్కు చెప్పింది. దీంతో నితిన్ తేజస్విని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎలా చంపాలన్న కుట్రను పదే పదే తలుచుకుంటూ వెళ్ళాడు. తాతయ్య ఇంట్లో ఉన్న అగ్గిపెట్టెను తనతో పాటు తీసుకువెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో తేజస్వినికి ఫోన్ చేసి కుప్పెనకుంట్ల వస్తున్నానని చెప్పాడు. నితిన్ సత్తుపల్లి నుంచి కుప్పెనకుంట్ల వచ్చే క్రమంలోనే తేజస్విని చంపేందుకు అనువైన ప్రదేశం వెతుక్కుంటూ వచ్చాడు. దారి మధ్యలో పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి దగ్గర గుట్టలు తవ్వి ఉండడం కనబడింది. దీంతో బైక్ను రోడ్డు పక్కన పార్క్ చేసి ఆ గుట్ట సమీపంలోకి నితిన్ వెళ్లి తేజస్విని చంపడానికి నిర్మానుష్యమైన ప్రదేశాన్ని పరిశీలించాడు. ఈ గుట్ట అయితేనే బాగుంటుందని డిసైడ్ అయ్యాడు. రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో కుప్పెనకుంట్లలోని తేజస్విని ఇంటి దగ్గరకు చేరుకున్న నితిన్ ఆమెకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. ఇద్దరూ చాలా రోజుల తర్వాత ఎదురెదురు పడ్డంతో హగ్ చేసుకున్నారు. అంత రాత్రైనా ఎలాగైనా తేజస్విని బయటకు తీసుకువెళ్లి ఎలాగైనా చంపాలన్న కుట్రను మనసులో పెట్టుకున్న నితిన్ మాట కలిపి దారికి తెచ్చే ప్రయత్నం చేస్తూ పోయాడు. ఎవరూ గమనించకముందే మనం బయటకు వెళ్లడం బెటర్ అని పదే పదే చెప్పడంతో తేజస్విని కూడా ఓకే చెప్పింది. ఇంత రాత్రి ఎక్కడికి ఎందుకు అని ప్రశ్నించకుండా అతని బైక్ ఎక్కింది తేజస్విని. అదే ఆమె చేసిన పొరపాటు. నితిన్పై ప్రేమతో ఎక్కడా అనుమానించలేదు తేజస్విని. ఎక్కడికెళ్తున్నామనే ప్రశ్నే వేయలేదు. అంతేకాదు, ఖాళీ బాటిల్లో పెట్రోల్ తీసుకొస్తున్నప్పుడు కూడా సందేహం వ్యక్తం చేయలేదు. బైక్లో కొట్టించకుండా బాటిల్లో ఎందుకన్న అనుమానమూ రాలేదు. రాత్రి 9 గంటలకు ఇద్దరు కొత్తలంకపల్లి గుట్ట దగ్గరకు చేరుకున్నారు. గుట్ట కింద ఎండిపోయిన గుబురు కొమ్మల చాటున తేజస్విని, నితిన్ ఇద్దరు కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో నితిన్ పదే పదే ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చాడు. తననెందుకు దూరం పెడుతున్నావు అని విసిగించాడు. ప్రేమిస్తున్నానన్నావు, పెళ్లి చేసుకుందామన్నావు కదా, ఇప్పుడెందుకు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నావు అని తేజస్వినిపై సీరియస్ అయ్యాడు. నీతో బాగానే ఉన్నాను కదా, ఎందుకిలాంటి అనుమానాలని తేజస్విని చెప్పినా వినిపించుకోలేదు నితిన్. అయ్యో, ఎంత చెప్పినా నీకు అర్థం కాదా, అతడు మా రిలేటివ్ అని మొత్తుకున్నా నితిన్ వినలేదు. నితిన్ కోపం పీక్స్కి వెళ్ళింది. తేజస్వినికి కోపం వచ్చేసింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. ఇక ఆమెను చంపాలన్న తన ప్రణాళికను అమలు చేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం తేజస్వినిపై దాడి చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో అటాక్ చేశాడు. తేజస్విని గొంతుని అదిమి పట్టుకున్నాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఆమె శక్తి సరిపోలేదు. చంపొద్దని ప్రాధేయపడినా నితిన్ వినిపించుకోలేదు. కర్చీఫ్తో ఆమె గొంతు బిగించాడు. అక్కడికక్కడే తేజస్విని చనిపోయింది. ఆధారాలు ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని దహనం చేయాలనుకున్నాడు నితిన్. పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టి రెడీ చేసుకున్నాడు. అయితే వాహనాల రద్దీ పెరగడం, ఒక అంబులెన్స్ సైరన్ మోగిస్తూ వెళ్తూ ఉండడంతో పోలీసులేమోనని భయపడ్డాడు. మంటలు కనిపిస్తే అందరి దృష్టిలో పడుతుందని దహనం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్లోని సిమ్ కార్డును అక్కడే విసిరేశాడు. ఇంటికెళితే తన బట్టలను చూసి తాత కోపగించుకుంటాడని భావించిన నితిన్ ఖమ్మంలోని హాస్టల్కి వెళదామనుకున్నాడు. తన బైక్ను మరోచోట పార్క్ చేసి ఆర్టీసీ బస్సులో ఖమ్మం వెళ్ళాడు. అయినా అర్ధరాత్రి హాస్టల్కి వెళితే వార్డెన్కు డౌట్ వస్తుందని భావించిన నితిన్ తెల్లారి వరకు సాగర్ కాలువ దగ్గరే అటూ ఇటూ తచ్చాడుతూ టైంపాస్ చేశాడు. తర్వాత హాస్టల్కి వెళ్లి ఏమీ తెలియనట్లు ఉండిపోయాడు. ఇక తననెవరూ పట్టుకోరని లెక్కలేశాడు. కాని చేసిన పాపం ఊరికే పోదు, వెంటాడుతూనే ఉంటుంది. అదే నితిన్ను ఎక్కడికెళ్లినా హంట్ చేసింది. ఎవరూ చూడలేదనుకున్నాడు. తన దగ్గరికి ఎవరూ రారనుకున్నాడు. అయినా మనసులో ఏదో పాప భీతి. పోలీసులు పట్టుకొని తీరతారన్న భయం. అదే కంగారుతో కాలు కాలిన పిల్లిలా ఊరంతా తిరిగాడు. పోలీసులకు చిక్కినా ఏదో ఒక కథ చెబుదామనుకున్నాడు. చివరికి ఒక్క మాటతో పోలీసుల కంటే ముందే తన సొంత వాళ్ళ దగ్గర దొరికిపోయాడు. తేజస్విని కనబడకపోవడంతో 2019 ఆగస్టు 26న
విఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి సత్యనారాయణ. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. తేజస్విని ఫోన్ కాల్స్ ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. అటు లవర్ను చంపేసి ఎక్కడ పట్టుబడతానేమోనని టెన్షన్ పడిన నితిన్ హాస్టల్ పరిసరాల్లో టెన్షన్ పడుతూ వార్డెన్ కంట్లో పడ్డాడు. ఏమైంది, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఏదో చేసే ఉంటావు, హాస్టల్కు రావద్దని స్పష్టం చేశాడు వార్డెన్. వెంటనే నితిన్ తాతకు కూడా ఫోన్ చేసి మీవాడు ఏదో చేశాడు, టెన్షన్ పడుతూ కనిపించాడని చెప్పాడు. వార్డెన్ ఫోన్తో ఉలిక్కిపడ్డ నితిన్ తాతయ్య మరో నలుగురితో స్వయంగా హాస్టల్కు వచ్చి వాకప్ చేశాడు. ప్రత్యేకంగా ఒక రూంలోకి తీసుకువెళ్లి ఏమైందని గట్టిగా అడిగితే మొత్తం కక్కేశాడు. తేజస్విని చంపేశాలని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు తాత. ఎంత పని చేశావు, ఎందుకు తొందరపడ్డావు అని తిట్టాడు. ఇదే సమయంలో నితిన్ తాతతో పాటు వచ్చిన మిగతా నలుగురు అతడి మాటల్ని వీడియో తీశారు. దీంతో టెన్షన్ పడిన నితిన్ వీరందరూ కలిసి తనను పోలీసులకు అప్పగిస్తారని భయపడ్డాడు. దీంతో ఏదో మాట చెప్పి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదామని ప్లాన్ వేశాడు. బైక్ ఉంటే బెటర్ అని భావించి తాత కళ్ళు గప్పి ఉడాయించాడు. బైక్ వదిలేసిన ప్రదేశమైన కొత్తలంకపల్లికి వెళ్లాడు. అప్పటికే తేజస్విని ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా ట్రాక్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఆమె మృతదేహం ఉండడం చూసి షాక్ అయ్యారు. అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎక్కడికో వెళ్ళింది, తిరిగి వస్తుందని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆమె శవాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. నితిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా తాము సరే అన్నామని, ఇప్పుడు వాడే తమ బిడ్డను చంపేశాడని బోరుమన్నారు తల్లిదండ్రులు. ఇదే సమయంలో లంకపల్లి ప్రదేశంలో కనబడిన నితిన్ను పట్టుకున్నారు పోలీసులు. స్టేషన్కు తీసుకువెళ్లి తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయాలు చెప్పాడు నితిన్. ప్రేమించి ద్రోహం చేస్తోందన్న కోపంతో చంపేశాలని వెల్లడించాడు. దీంతో ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తేజస్విని హత్య కేసులో అన్ని ఆధారాలు సేకరించి నితిన్పై కేసు నమోదు చేశారు. పకడ్బందీగా ఛార్జ్షీట్ వేశారు. ఆధారాలు లభించకుండా తెలివిగా తప్పించుకోవాలనుకున్న నితిన్ పోలీసులకు దొరికిపోయాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన కేసిది. నిందితుడు నితిన్కు కఠిన శిక్ష విధించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 5.5 ఏళ్ల విచారణ తర్వాత సత్తుపల్లి కోర్టు నితిన్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. 20 ఏళ్ల వయసులోనే అనుమానంతో తన ప్రేయసిని పొట్టన పెట్టుకున్న ప్రేమోన్మాదికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. 175/2019 క్రైమ్లో ఒక లేడీని బొల్లొద్దు నితిన్ అనే పర్సన్, సన్ ఆఫ్ శ్రీనివాస్, అతను ఒక స్టూడెంట్, వీళ్ళిద్దరికీ కాలేజీలో ఉన్న పరిచయం కారణంగా వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందన్న ఉద్దేశం మీద మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకొని వెళ్ళి ఇక్కడ మన సత్తుపల్లి లంకపల్లి దగ్గర ఉన్నటువంటి గుట్ట మీద ఆ అమ్మాయిని అమానుషంగా ఆ చున్నీతో లాగి చంపేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కాలవడం జరిగింది. సో దీనికి సంబంధించిన కేసులో వాళ్ళు ఫస్ట్గా ఉమెన్ మిస్సింగ్ కేసు మనకి ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేశాము. తర్వాత రోజు అమ్మాయిని డిటెక్ట్ చేయగా అమ్మాయి అక్కడ చనిపోయి ఉన్నదని తెలిసి కేసుని పూర్తిగా దర్యాప్తు చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత కీలకమైన కేసు కాబట్టి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం కారణంగా సుమారు 4-5 సంవత్సరాల తర్వాత ఒక జడ్జిమెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. రిగర్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ 10,000 ఫైన్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ నేరాలకు కానీ ఇట్లాంటి పాల్పడే వ్యక్తులకు కానీ ఇట్లాంటి వ్యవస్థకు కానీ మనం ఎప్పుడూ చట్టాల నుంచి కానీ లేకపోతే కోర్టు నుంచి కానీ న్యాయ వ్యవస్థ నుంచి కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎప్పటికైనా కానీ శిక్ష పడడం ఖాయం. ప్రేమించుకున్నారు, పెద్దలు కూడా అడ్డుకోలేదు. హ్యాపీగా చదువుకుని మంచి స్థాయికి ఎదిగి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన జంట బంగారం లాంటి ఇద్దరి జీవితం నాశనమైంది. చిన్న అనుమానం అతడిని ఉన్మాదిగా మార్చింది. చివరకు తను తేజస్విని కాకుండా ప్రేమను కూడా గొంతు నిలిమి చంపేశాడు. చదువుకునే వయసులో ప్రేమలు అందంగానే ఉంటాయి, కానీ అవి అర్థం చేసుకుని మనగలిగేంత మెచ్యూర్డ్గా ఉండవు. ఏం లాభం? ఆమె ప్రాణం పోయింది. తేజస్విని తల్లిదండ్రుల వేదన, రోదన ఆమె ప్రాణం తీసుకొస్తాయా? పోనీ నితిన్ కసి చల్లారిందా? అతడి జీవితం కూడా నాశనమైంది. జీవిత ఖైదు పడింది. అదే తేజస్విని చెప్పినట్లు నితిన్ విని ఉంటే జీవితం ఎంతో అందంగా ఉండేది. అనుమానం, అసూయ 2 జీవితాల్లో కల్లోలం రేపాయి. 2 కుటుంబాలకు కోలుకోలేని నష్టం కలిగించాయి. నేటి అల్ట్రా మోడర్న్ కాలంలో ప్రేమకు నిర్వచనం చాలా మారిపోయింది. ఈ తరం యువతను చూస్తుంటే ప్రేమంటే ఇదా అని అనిపిస్తోంది. ప్రేమ మైకంలో నేటి కుర్రకారు వేస్తున్న అడుగులు పక్కదారులు పడుతున్నాయి. తెలిసి తెలియని తరంలో అంతా తెలుసుననుకుని చేస్తున్న తప్పుల్ని పెద్దలు కూడా నివారించలేకపోతున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకరి ఒళ్ళో ఒకరు ఉన్నంత మాత్రానో, బైక్ మీద రివ్వున దూసుకుపోతున్నంత మాత్రానో ఆ ప్రేమలు పెళ్లి వరకు వెళతాయనుకుంటే పొరపాటే. కంచికి చేరని కథలెన్నో
ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నామని అనుకుంటారు. కానీ చిన్న సమస్యకే అపార్థాలు తీస్తారు. కనీసం కామన్ సెన్స్ను కూడా అప్లై చేయరు. అపనమ్మకాలతో బయట ఒక మాట, లోపల మరో మాటతో రగిలిపోతూనే ఉంటారు. అందుకు ఉదాహరణ నితిన్, తేజస్వినిలే. ఫోన్ ఎంగేజ్ వస్తోంది, ఎవరితోనో మాట్లాడుతోందని నితిన్ అనుమానం పెంచుకున్నాడే కానీ ఆ అనుమానాన్ని విచక్షణతో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయలేదు. నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వే తన లోకమని తేజు చెప్పినా నితిన్ ఏమాత్రం ఆలకించలేదు. నరనరాన అనుమానం పెంచుకున్నాడు. చివరికి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒక్క క్షణం ఆలోచించినా తన అనుమానపు వ్యాధికి పరిష్కారం కోసం మానసిక నిపుణుల దగ్గరకు వెళ్ళినా తన ప్రేయసిపై నిజమైన ప్రేమ ఉన్నా అనుమానం పెంచుకునేవాడు కాదు. ఆమె తల్లిదండ్రులకు శోకం మిగిల్చేవాడు కాదు. తన కుటుంబ సభ్యులకు దూరమయ్యేవాడు కాదు. చిప్పకూడు తినేవాడు కాదు. అందుకే అనుమానం పెనుభూతం. ప్రేమలో అనుమానానికి స్థానం లేదు.